శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం. రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నాందేడులో ఘనంగా ఎన్ఎస్ఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు. సమాజ సేవలో భాగస్వాములు కావాలన్న సబ్ కలెక్టర్ కుమారి చాహత్ వాజ్పేయి. రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. గోస్పాడులో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. 29వ వార్డులో ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ పై అవగాహన. సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. పట్టణంలో వార్డు సచివాలయాల ఆకస్మిక తనిఖీ. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సబ్ కలెక్టర్ కుమారి చాహత్ వాజ్పేయి. నాందేడులో స్కీమ్ వర్కర్ల ఆందోళన. వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు తోటమద్దులు లక్ష్మణ్. పట్టణంలో బహుజన చైతన్య సభ పోస్టర్లు విడుదల. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన సమాజ్ పార్టీ నేతలు లింగస్వామి, మోజేస్, వెంకట సుబ్బయ్య. రాజకీయాలు పార్టీలకు అతీతంగా సేవలను అందిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, మత రాజకీయాలు, హత్య రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పాలనకు వ్యత్యాసం గమనించాలని, జగనన్న పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో గమనించాలన్నారు. నాందేల మండలంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి డాక్టర్ పార్థసారథి రెడ్డి అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ప్రిసైడింగ్ అధికారి ఎంపీటీఓ భాస్కర్ ఆధ్వర్యంలో ఎంపీపీగా శెట్టి ప్రభాకర్, ఉపాధ్యక్షురాలిగా పుష్పలత, కో-ఆప్టెడ్ సభ్యులుగా అహ్మద్ హుసేన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మండల పరిషత్ తొలి సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుష్ప్రచారాలు, తప్పుడు కేసులు పెట్టడంలో పోటీ పడటం కాదని, పట్టణ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో పోటీ పడాలన్నారు. తప్పుడు కేసులు పెట్టడం తెలుగుదేశం నేతలకే తగునని, వైఎస్ఆర్సీపీకి అలాంటి తప్పుడు ప్రచారాలు అవసరం లేదన్నారు. మన ఊరు ప్రజలు బాగుండాలని, అభివృద్ధి వైపు ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. అలాగే ఎంపీడీఓ గారు ఎన్నికైన ప్రభాకర్ గారికి అధ్యక్షులు మండల కార్యక్రమంలో ప్రభాకర్ గారిని మండల అధ్యక్షులుగా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ, నిష్ఠాస్తులు కలిగి ఉంటారని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక నంద్యాల శాసనసభ్యులు శ్రీ శిల్ప రవి. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా మీరు చూస్తూ ఉంటారు, పొద్దున పూట 2 పేపర్లని నాకు తెలిసి ఏ అభిమాని కూడా చదివితే చాలా బాధపడేలాగా ఉంటాయి. సరే, అయినా సరే చదువుదామని చదివితే ఎక్కడా కూడా వాస్తవాలకి వారు రాస్తున్నటువంటి మాటలకి సంబంధం ఉండదు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడితే విజయవాడలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అంటించాలని చూస్తాడు. ఏమన్నా సంబంధం ఉందా? ఏదైనా మనం ఆ రకంగా మాట్లాడినామా? సంబంధం లేని దానిలో కూడా అంటగట్టాలని చెప్పేసి ప్రయత్నం. ఒక చిన్న ఘర్షణ జరిగితే మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఒక ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తారు. మొన్న కూడా చూసినారు, అనుకోని ఒక చిన్న సంఘటన జరిగితే ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్య కాండ అని చెప్పేసి హిందువుల మీద దాడులు చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు. మనమా ఏనాడైనా చూసినా? 8 సంవత్సరాల మన
రాజకీయ ప్రస్థానంలో నాన్నగారి సమయం నుంచి ఈ సమయం వరకు ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టాల. అయితే ఏదో ఒకటి ఇరికియాలి, ప్రజల నుంచి దూరం చేయాలి. గతంలో కూడా చూసినారు, ముస్లింల మీద దాడి చేసినామని, లేకపోతే క్రిస్టియన్ల మీద దాడి చేసినామని, లేకపోతే హిందువుల మీద దాడి, లేకపోతే ఇంకొకటి. ఇదేనా రాజకీయం అంటే? రండి, పోటీ పడండి, ఊర్లని బాగు చేద్దాం, గ్రామాల్ని బాగు చేద్దాం. కేసులు పెట్టడము, దానిలో రికార్డులు సృష్టించడం అంటే అది కేవలం తెలుగుదేశం వాళ్ళకే చెల్లుతుంది. మనం కేసులు పెట్టం, ఎందుకంటే ఊర్లు బాగుండాలి, నాయకులు బాగుండాలి. ఈ హత్యా రాజకీయాలు పోవాలి, పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు బాగా చదువుకోవాలంటే బ్రహ్మాండమైన స్కూళ్ళు ఉండాలి, బాత్రూమ్లు ఉండాలి, టీచర్లు ఉండాలి. కనీసం మీరు చూసినారు, పోయినసారి ఎలక్షన్లలో సగం మంది ఓట్లు వేసింటాం. మన ఓటు మనం ఎవరు కుదుతున్నామో కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో ఆకు ఓటేసాం. వచ్చే ఎలక్షన్లో చూడండి, అదే స్కూల్లోని బ్రహ్మాండంగా తయారైన ఒక్కొక్క స్కూలు. పిల్లలందరూ కూడా ఎంత సంతోషంగా స్కూల్లోకి పోతున్నారంటే అంత సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం మనం అధికారంలో లేనప్పుడు జూనియర్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాలను చూస్తే ఎవరికైనా అసలు మనసు తరుక్కుపోతుంది. ఇట్లాంటి ప్రదేశంలోనే ఆడబిడ్డలు చదువుతున్నారు అని చెప్పి. బాత్రూమ్లు లేవు, బాత్రూమ్లకి గోడ తలుపులు లేవు, రేకులు పడిపోతుంటాయి, పై నుంచి పాములు పడుతుంటాయి. అట్లాంటి దాంట్లోన ఇంకొక 4 నెలల్లో చూడండి 2.5 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైన కాలేజ్ కడుతున్నాం. మిట్నాల గ్రామంలో బ్రహ్మాండంగా 5 కోట్ల రూపాయలతోటి స్కూల్ కడుతున్నాం. యాలూరు గ్రామంలో బ్రహ్మాండమైన 30 పడకల ఆసుపత్రి కడుతున్నాం. 500 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్, ప్రభుత్వ కాలేజ్ తీసుకొచ్చినాం. తీసుకొస్తే అది ఏడుపు. మనకి చేత కాదు, ఇంకోటి చేత చేయలేరు. తెచ్చిన వాడిని ఆపాలి. ఎట్లా ఆపాలి? కోర్టుకు పోవాలి. మన బిడ్డల్ని బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో చదివిద్దాం, అమెరికాకు పంపిద్దాం, లేకపోతే ఆస్ట్రేలియాకి పంపిద్దాం అని మనం కలలు కంటుంటే, వాడు అక్కడ దాకా పోవాలంటే కనీసం ఇంగ్లీష్ రావాలి కదా. ఇంగ్లీష్ లేకపోతే ఏ బిడ్డ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటగలుగుతాడా? మనం ఇంగ్లీష్లో చదివిద్దామంటే కోర్టుకు పోతారు. అది కొట్టేయాలి. దేంట్లో రాస్తారయ్యా జడ్జిమెంట్ అంటే కూడా మళ్ళీ ఇంగ్లీష్లోనే చెప్తారు. ఏంది ఇదే రాజకీయం? హాస్పిటల్ని డెవలప్ చేయండి, కాలేజీలని డెవలప్ చేయండి, ఊర్లని బాగుపరచండి, దాంట్లో పోటీ పడదాం. నువ్వా నేనా అన్నట్టుగా కలుగున్నాం. అంతేగాని నీచ రాజకీయాలు, ఎప్పుడు కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవేనా? మొన్న ఎట్లా ఆశీర్వదించినారో దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. సర్పంచులు 30-32కి, ఎంపీటీసీలు ఈ మండలంలో 15కి 13, గోస్పాడులో 12కి 10, మున్సిపాలిటీలో 42కి 37. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం. ఎప్పుడు ఇటువంటి రిజల్ట్స్ ఎప్పుడు కూడా చూడలే. సో ఈ రిజల్ట్స్ సాధ్యమైనాయి అంటే మీ అందరి కష్టం వల్ల అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి విద్యార్థి సేవాభావం కలిగి ఉండాలని, సమాజంపై అవగాహన కలిగి చైతన్యం తీసుకురావాలని నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్పేయి రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సమాజ సేవలో భాగస్వాములై నిస్వార్థ సేవలను అందించాలని వారు సూచించారు. ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి మనిషిలో సేవ చేయాలన్న తపన కలగాలని, భావన కలిగిన వెంటనే అమలు చేయాలని చెప్పారు. సమాజాన్ని అర్థం చేసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని వారు కోరారు. On behalf of NSS unit to come onto the dais and occupy his honorable chair. Thank you, ma'am. Thank you. Talk to so many young colleagues
today. As you all know, today is on 24th September, we celebrate NSS Day. NSS is a scheme that was started in 1969 on the centenary of Mahatma Gandhi, on the 100th birthday of Mahatma Gandhi, who has devoted his entire life to the service of humanity. And this was a perfect tribute that could have been given to him. As Madam also said and Sir told that NSS here also has been doing a lot of important work for the society, like organizing blood donation camps, organizing plantation drives. These are kind of activities that has been done by NSS. During the COVID times also, the NSS volunteers had been doing a lot of work. Many of them, regardless of their putting their own life at risk, they had been working tirelessly for it. చాలా సంతోషం. కరోనా ముగిసిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎన్ఎస్ఎస్ డేని ఈరోజు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్కి మేడం గారికి రావడం, యంగ్ అండ్ డైనమిక్ లేడీ మీకు మంచి అడ్రస్ చేసి మిమ్మల్ని మంచిగా మోటివేట్ చేస్తారని నేను భావిస్తున్నా. యూత్లో సోషల్ సర్వీసెస్ని పెంచడం కోసం, అలాగే సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడం కోసం ఎన్ఎస్ఎస్ అన్నటువంటిది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరంతా కూడా సమాజాన్ని అర్థం చేసుకుని, సమాజంలో ఈరోజు మనం ఈ కరోనా కానివ్వండి, డెంగ్యూ ఫీవర్ అనేవి కానీ ఇలాంటి ఎన్నెన్నో వ్యాధులు మనం చూస్తున్నాం. వాటి పట్ల చక్కటి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. మనం వ్యాక్సిన్ వేసుకోండి అని, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పేసి వెంటబడితే కూడా ఎవరు రావాలి. తర్వాత సెకండ్ స్టేజ్లో కరోనా ఎక్కువ వచ్చి జనాలంతా చనిపోతూ ఇబ్బంది పడుతున్న స్థితిలో మీద పడి వ్యాక్సిన్ వేస్తానంటే అతన్ని వేయడానికి ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి చూసాం. అంటే ముందేమో మనం ఉత్సాహంగా ముందుకు రాకపోవడం, ఆ తర్వాత ఇబ్బందులు మీద పడితే అప్పుడు మనం వాటిని తట్టుకోవడం కోసం ఆ రోజున ఫోర్స్ఫుల్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా పరిస్థితులను గమనిస్తూ మనం ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్ని మనం ముందు తెచ్చుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. మనం ఏ ఇష్యూ మీద ఏ విధంగా ముందుకెళ్ళాలని మనకు అవగాహన కావాలి, మనకు అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ని తిరిగి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగితే సమాజానికి చేసినటువంటి గొప్ప సేవ అని చెప్పేసి భావిస్తున్నాను. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పదవిని అలంకార ప్రాయంగా కాకుండా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. గోస్పాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా సైమన్, మండల అధ్యక్షులుగా జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన నిర్వహించిన తొలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కలిసికట్టుగా పనిచేస్తూ మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. పాటు 2026 ఒకసారి పంచులకు, మండల అధికారులకు, పత్రికా ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేపట్టి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు మనకి కరోనా అని చెప్పి ఈ కరోనా
ఫేజ్ 1 ఫేజ్ 2లో చూసి ఫేజ్ 1 ఫేజ్ 2లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకవైపు రాష్ట్రం గత పాలకులు చేసిన తప్పులు, ఇప్పుడు మనం ఒకవైపు ఈ కరోనాపై పోరాడుతూ మరోవైపు గ్రామాల మీద కూడా మరి ఎన్ని ఇబ్బందుల మధ్యలో మన పరిపాలన కొనసాగిన ఎలక్షన్లలో మనం ఏదైతే నవరత్నాల్ని ప్రముఖంగా మనం మాట్లాడుతూ వచ్చామో, నవరత్నాల గురించి ఒకరికి తెలియజేశామో, ఈ నవరత్నాలు అమల్లో ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది నవరత్నాలపై, ఈ నవరత్నాల అమల్లో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనతో సహా సచివాలయాలని ఆయన విజిట్ చేస్తారు. అంటే ఇక్కడ పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో ఒక పని మొదలు పెట్టడం కాదు, దాని పూర్తి స్థాయిలో బాగా వరకు కష్టపడాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆల్రెడీ మన మధ్యాహ్నంలో ప్రజా దర్బార్ అని చెప్పేసి మనం ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల్లో సత్యవాన్ దగ్గర ఉండి వారి సమస్యలు అక్కడే అధికారులతో చర్చించి అక్కడే పరిష్కరించడానికి ఏవైతే సమస్యలు వీలున్నాయో అవన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా అధికారులు ఎక్కువ మంది అంటే పెద్ద సమస్య అయితే వాళ్ళ దృష్టికి ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని పరిష్కరించే అవకాశం. సో ఈ మాదిరిగా ఆల్రెడీ మనం కార్యక్రమం మొదలుపెట్టాం. చాలా మంది ఏదో ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా అన్న విధంగా, ఎన్నికలు రావడం లేదు, దీనికి సంబంధం. ఎన్నికలు వచ్చినా రాకపోయినా మన మీద ఏదైతే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఈరోజు మీపై కూడా అదే బాధ్యత ఉంది. మీపైన కూడా ప్రజలు నమ్మకంతో ఓట్లు వేశారు, భారీ మెజార్టీలో ఇచ్చారు. తెలుగుదేశం నాయకులు దానిలో కూడా ఏదో వక్ర భాష కొట్టిస్తూ మేమేదో పోటీ చేయలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనందరికీ తెలిసిన సత్యమే. వాళ్ళు ఎంత కష్టపడి తిరిగినారో, ఎంత మంది వచ్చినారో, ఎంత డబ్బు ఇచ్చినారో అన్నీ చూసాం. ఆడ పోటీ నుంచి విరమించుకుందిలే అయిపోదు. ముఖ్యంగా ఈ సర్వసభ్య సమావేశంలో మన మండల స్థాయి వరకు మన గ్రామాల పరిధిలోని సమస్యలు ఎటువంటివైనా కానీ సర్పంచులు మరియు ఎంపీటీసీ సభ్యులు ఈ సమావేశంలో మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చి అన్ని మనం సమన్వయంతో పరిష్కరించుకొని మన మండలాన్ని ఒక మంచి స్థాయిలో అభివృద్ధిలో నడిపించడానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, వార్డుల్లో నెలకొన్న చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనిసా తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారని ఆమె చెప్పారు. స్థానిక 29వ వార్డులో ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేయడంతో పాటు వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రతి నెల 4వ శుక్రవారం, శనివారం పర్యటిస్తారన్నారు. ప్రతి వార్డులోని కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను కలుపుకొని సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిటిజన్ అవుట్రీచ్ అనే ప్రోగ్రాం మన జగనన్న గారు ప్రజల్లో పాలన ఎలా ఉంది, ఏ విధంగా పథకాలు వెళ్తున్నాయి, వాళ్ళ సమస్యలు ఏది అనే తెలుసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఆ ప్రోగ్రాంలో భాగంగానే స్టాఫ్ మొత్తం వాలంటీర్స్తో విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి, గడప గడపకి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఎలా తీర్చాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు 29వ వార్డుకి రావడం జరుగుతుంది. వాలంటీర్స్ అందరూ సచివాలయం స్టాఫ్ కానీ మంచిగా వర్క్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు కనిపించట్లేదు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అవి తీర్చడానికి
ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రోగ్రాము ప్రతి నెల 4వ శుక్రవారము శనివారం ఉంటుంది. కాబట్టి దయచేసి కౌన్సిలర్స్ అందరూ దీంట్లో భాగస్వాములయ్యి వార్డ్ విజిట్లు చేయడం వల్ల మనకే రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి కౌన్సిల్ సభ్యులందరూ సచివాలయం సిబ్బందితో మీ వార్డు పర్యటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఉన్న ఊర్లోనే ఉద్యోగం రావడం గొప్ప విషయమని, ప్రజలకు మెరుగైన సేవలను అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సబ్ కలెక్టర్ కుమారి జాహద్ బాజ్పేయి సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. పట్టణంలోని 14, 15, 39వ వార్డు సచివాలయ కార్యాలయాలను సబ్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యాలయాల్లోని రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలకు చేరువ చేయడంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. స్కీమ్లన్నింటినీ సంస్థాగతం చేసి వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం కల్పిస్తూ పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ సదుపాయాలు కల్పించాలని సిఐటియు నాయకులు తోటమద్దులు గౌస్, లక్ష్మణ్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు హన్నమ్మ డిమాండ్ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలు, కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపు మేరకు స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థూల జాతీయోత్పత్తిలో విద్య, ఆరోగ్యానికి 6% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ విరమించుకోవాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. స్కీమ్ వర్కర్లందరూ ఆశ, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వీరందరిని కలుపుకొని ఈరోజు సమ్మెలో భాగంగా సిఐటియు ఆఫీస్ నుండి ఇక్కడికి ర్యాలీగా మేము రావడం జరిగింది. మరి అనేక సమస్యలు ఉంటున్నాయి. స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని మేము ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా. ఎంతో మందికి మేము సేవలు చేస్తున్నాము. ఇట్లా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా సేవలు చేస్తున్న మాకు చాలించాలని వేతనాలతో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు 21,000 రూపాయలు జీతం పెంచాలని, అదేవిధంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మరి రిటైర్డ్ అయిన వాళ్లకు ఇంతవరకు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇంతవరకు మాకు ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. చాలించాలని వేతనాలతో మేము బాధపడుతున్న మాకు అధిక ధరలు, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినాయి. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగినాయి. ఈ విధంగా మమ్మల్ని చాలించాలని వేతనాలతో ఇబ్బంది చేస్తున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మాకు కనీసం పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే తక్కువ జీతం, తక్కువ వేతనంతో ఇన్ని పనులు చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లు తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అఖిల భారత సమ్మె చేపట్టడం జరిగింది. స్కీమ్లన్నింటిను సంస్థాగతం చేసి కేంద్ర ప్రభుత్వము స్కీమ్లన్నింటిను సంస్థాగతం చేసిన అనంతరము స్కీమ్లలో పనిచేసేటువంటి ఉద్యోగులను అందరినీ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా గత 2 సంవత్సరాల కాలంలో కరోనాతో చనిపోయినటువంటి స్కీమ్ వర్కర్లందరికీ 50 లక్షల రూపాయల బీమా ఇవ్వాలా, కనీస వేతనము 21,000 రూపాయలు ఇవ్వాలా. ఇప్పటికే పెరుగుతున్నటువంటి ధరల దృష్ట్యా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటి ధరల దృష్ట్యా కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే వీళ్ళను గుర్తించి వీరందరినీ రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. స్కీమ్ వర్కర్స్ ఉన్నటువంటి అఖిల భారత సమ్మె చేశారు వాళ్ళు ఈరోజు వాళ్ళ కోరికల మీదట. ఈ కోరికలకు సంబంధించి కలెక్టర్ గారి దృష్టికి మనం లెటర్ తీసుకుంటాం. దేశంలోనే 3వ స్థానంలో ఉన్న అతిపెద్ద బహుజన సమాజ్ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో పోటీ చేరున్నట్లు బహుజన సమాజ్ జేఏసీ నేతలు మోజెస్, లింగస్వామి, వెంకట సుబ్బయ్య తెలిపారు.
పార్టీ జాతీయ నేత మాయావతి నాయకత్వంలో దేశ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురానున్నట్లు చెప్పారు. కర్నూలులో ఈ నెల 28న నిర్వహించే బహుజన చైతన్య సభ పోస్టర్లను నంద్యాలలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ సభకు జన సమీకరణ కోసం ఉత్తేజపరుస్తూ తరలించాలన్నారు. 2024 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులతో వివిధ ప్రజా సంఘాలతో మరి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి బహుజన చైతన్య సభ ఈ నెల 28వ తారీఖున కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కాలేజీలో మరి బహుజన చైతన్య సభ జరగనంటున్నది. దాన్ని ఆహ్వానించేందుకొరకు ఆ మీటింగ్ను విజయవంతం చేసేందుకొరకు ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులతో మరియు పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వారందరినీ సమాయత్తం చేసి రేపు సభను విజయవంతం చేసేందుకొరకు ప్రజలను తరలించేందుకొరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో భారతదేశంలో అతిపెద్ద 3వ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో ఈరోజు బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అంతేకాదు పెద్ద ఎత్తున ఈ దేశ వ్యవస్థలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది బెహన్ కుమారి మాయావతి గారు. దళిత బహుజన ఐక్య కార్యాచరణ సంఘం జేఏసీ చైర్మన్గా మీ ముందు కొన్ని విషయాలను యొక్క రాజకీయ బలోపేతాన్ని గురించి బహుజన సమాజ్ పార్టీ దేశ యావత్తు విస్తరిస్తున్నటువంటి సమయంలో దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనే ప్రగాఢమైనటువంటి కాంక్షతో బహుజనులు కార్యకర్తలు బహుజన నాయకులు మరి ముఖ్యంగా 1990 నుండి ఈ యొక్క దేశంలో మోజేస్ అన్నగారు యొక్క బహుజన సమాజ్ పార్టీకి తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మరి ముఖ్యుడని మనం చెప్పుకోక తప్పదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం. రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నాందేడులో ఘనంగా ఎన్ఎస్ఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు. సమాజ సేవలో భాగస్వాములు కావాలన్న సబ్ కలెక్టర్ కుమారి చాహత్ వాజ్పేయి. రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. గోస్పాడులో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. 29వ వార్డులో ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ పై అవగాహన. సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. పట్టణంలో వార్డు సచివాలయాల ఆకస్మిక తనిఖీ. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సబ్ కలెక్టర్ కుమారి చాహత్ వాజ్పేయి. నంద్యాలలో స్కీమ్ వర్కర్ల ఆందోళన. వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు తోటమద్దులు లక్ష్మణ్. పట్టణంలో బహుజన చైతన్య సభ పోస్టర్లు విడుదల. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన సమాజ్ పార్టీ నేతలు లింగస్వామి, మోజేస్, వెంకట సుబ్బయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.